నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగిన బీజేపీ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బీడీ కార్మికులకు పీఎఫ్ నియామక పత్రాల పంపిణీ జేసీ గోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న కార్మికులు నిజామాబాద్ జిల్లాలో ఆర్డీ అధికారుల విస్తృత సోదాలు అధిక ఛార్జీలు వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులకు అండగా నిలవాలనే బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు కంచన్ బాగ్ మిథాని డిపో ముందు ధర్నాకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు ర్యాలీ నిర్వహిస్తూ మౌన ప్రదర్శన నిర్వహించారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు కాబట్టి ఇప్పుడు ఈ సీఎం ఉండాలనుకోలేదు ఎందుకంటే పరిస్థితి అంటే ఆర్టీసీలో మనం నమ్మేదంటే ఈ కాంగ్రెస్ మనిషి నమ్మాము ఏదో పనిచేస్తున్నాం కానీ రాత్రి ఫుల్బాటు ఆర్టీసీ యొక్క బాధలు కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలు నీకు తెలుసా ప్రయత్నం చేస్తే నీ మెప్పు కోసము 22 పాసులను సబ్సిడీ ఇస్తారు ఎందుకు ఇవ్వను ఎన్జిఓస్ కార్మికులు ఎన్జిఓస్ 60,000 నుంచి 90,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో బీడీ కార్మికులు పీఎఫ్ నియామక పత్రాలు మరియు వారి బుక్కల సర్పంచ్ నాన్నా పటేల్ మరియు జేసీ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి వార్డు మెంబర్స్ గంగాధర్ శ్రీనివాస్ ఎస్ఎస్ టేకిదర్ గంగాధర్ పాల్గొన్నారు మీరు ఇంకా మళ్ళీ ఆర్టీసీ జోలికి వచ్చారు మీరు తలవకొరి పెట్టుకున్నట్టుగా అవుతాయని హెచ్చరిస్తున్నాను కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది గ్రహిస్తూ ఉంది అంతా కావున దయచేసి ఈ సమ్మె విషయంలో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని విజయాలని కోరుకుంటూ మా సాలూర గ్రామం నుంచి కూడా మేము పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు సంఘీభావం తెలుపుతున్నాము జై బీజేపీ సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా డీసీసీ ప్రెసిడెంట్ జంగ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక తెలంగాణ రాకముందు కేసీఆర్ చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదని ఆయన అన్నారు హుజూర్ నగర్ లో ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే తప్ప వేరే పార్టీకి లేదని అన్నారు ప్రచారంలో భాగంగా చింతలపాలెం మండల హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కేసీఆర్ చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. హుజూర్ నగర్ లో ఓట్లు అడిగే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ప్రతి గ్రామంలో
త్రాగునీరుని అడుగు, ప్రతి గ్రామంలో పంట నీరుని అడుగు, ప్రతి గ్రామంలో కేసీఆర్ ఇచ్చిన 2 బెడ్రూమ్లను అడుగు, ప్రతి గ్రామంలో డాంబర్ రోడ్ నడుగు, సీసీ రోడ్ నడుగు, ప్రతి గ్రామంలో రైతు పండించే రైతు నడుగు, పంట నడుగు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్న కేసీఆర్ కు హుజూర్ నగర్ అడుగు, ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అయినాయి, ప్రాజెక్టు నీరు కారుతుందా పారతలేదా వచ్చి కళ్ళు పెట్టుకొని చూడాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామంలో నువ్విచ్చిన 2 బెడ్రూమ్లు ఇక్కడ లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు చేసిన ఇండ్లు తప్ప, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లు తప్ప ఒక ఇండ్లు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి, టెంపరరీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులు మహిళల శ్రద్ధను లెక్క చేయకుండా చీరలు బట్టి లాగే సంస్కృతి నీ దగ్గర కనపడుతుందా, ఎవరి దగ్గర కనపడుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రంలో జగన్ గారు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసుకుని పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే 50,000 ఉద్యోగాలను తీసేసి ఈ రోజు నిరంకుశ పాలన నడుపుతున్న ప్రభుత్వం నీ తప్ప వేరే లేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు హుజూరాబాద్కి వచ్చి, హుజూర్ నగర్కి వచ్చి ఒక్క మాట కూడా, ఒక హామీ కూడా ఇవ్వకుండా పోయినాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే హామీ లేవు కనుక, ఇక్కడ అభివృద్ధి మొత్తం జరిగింది కనుక చేయడానికి నీకేం లేదు. ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క డెవలప్మెంట్ 6 టర్ములు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో ఉంది కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిని కోరుకుంటాడు. కానీ సైదుల్ రెడ్డి ఏం కోరుకుంటాడు? జైల్లో ఎంతమందిని పెట్టాలి, పోలీస్ స్టేషన్లో ఎంతమందిని పెట్టాలి, ఎన్ని భూములు కబ్జా చేయాలి, ఎంతమంది చదువుకున్న విద్యార్థులను మీకు నౌకర్లు ఇస్తా అని మోసం చేయాలి, అది ఆలోచిస్తాడు. అదొక్కటే కాదు, గ్రామాలలో ప్రశాంతంగా బతుకుతున్న గ్రామీణ ప్రాంతంలో అట్టడు సామాజిక వర్గాన్ని ఏ పార్టీల వారైనా ఎలక్షన్ నాడే కొట్లాడుకోవాలి, ఎలక్షన్ తర్వాత అన్నదమ్ముల గ్రామ సంస్కృతిలో బతకాలన్నది లక్ష్యంతో నడుస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఒక్కరినైనా కేసుల పాలు చేశాడా, ఏ పార్టీనైనా విమర్శించారా? మానవులంతం సుఖ సంతోషంగా గ్రామీణ ప్రాంతాల బతుకున్నారనే కోరుకున్నారు తప్ప పార్టీల మధ్య విభేదాలు చూపించలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు ముత్యంరావు, సిపిఐ తాండ్ర సదానందం, ఎంఆర్పీఎస్ బోంకూరు కైలాసం మహిళా అధ్యక్షురాలు ఆరికెల రామలక్ష్మి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మరి ఇంకా వీళ్ళు మంచోళ్ళు, ఎందుకంటే వాళ్ళని నడపనియారు కానీ వాళ్ళు నడుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో ఉంటే మరి ఇంకో వాళ్ళు వస్తే ఏంటి పరిస్థితి అని వాళ్ళు అనుకోవాలి. ఏదైతే అది అనేది చేస్తారు. కానీ వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా మా వంతు సానుభూతి మేము తెలుపుతూ, నేను ఒక మహిళా లీడర్గా నేను దీన్ని ఖండిస్తున్నాను. కాకపోతే వీళ్ళ కోసం పోరాటాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. కార్మికులు అంటే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఖచ్చితమైనటువంటి కడుపు వాళ్ళకి ఎంత అయితే నిండుతుంది. వాళ్ళైతే మాత్రం లక్షల కొద్ది జీతాలు తీసుకుంటారు. కానీ మన వాళ్ళకైతే 10,000, 20,000 జీతాలు ఉంటే 50,000 జీతాలు ఇస్తున్నాం అనేది ప్రకటన చేస్తున్నారు. అది సరైంది కాదు. వాళ్ళు మాత్రం అధికారులు దాన్ని, ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకంటూ మేము ఇంకా కొన్ని రోజులైతే మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నడిపే వాళ్ళకు కూడా మేము ఎదురు తిరిగి ఆపే అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ఉద్యమాన్ని ఎంతకైనా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు పోరాటం చేసి మద్దతిస్తామని నా వంతుగా నేను ఖండిస్తున్నాను.
నేను పంటితోని బీకుతా అన్నటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు కార్మికుల కష్టం కానీ ప్రజలు పడే ఇబ్బందులు కానీ తెలవట్లేదని నేను మీ సభాముఖంగా ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే నష్టాలు అని చెప్తున్నారు. ఈ నష్టాలకి పూర్తిగా మీరు కాదా బాధ్యులు? మీరు రాష్ట్రం రాకముందు ఏం చెప్పినారు? ఇదే మీ అవసరానికి ఎటువంటి నోటీసులు లేకుండా ఏది లేకుండా ఉన్న పలంగా గంట సేపట్లో సమ్మతించినారు. అప్పుడు ఏమన్నారు మీరు? అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖబర్దార్, ఈ రోజున మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే అగ్గితోని తలగొక్కున్నట్టే అని చెప్పినారు మీరు. అది మీరు ఇంకా మర్చిపోయినారేమో. ఎందుకంటే మీరు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదువుతారు, కానీ మేము కడుపులో మంటతో చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు అంతా ప్రైవేట్ చేస్తామంటున్నారు. ఈ రోజున ఆర్టీసీలో అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ఇలా అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ రోజున మీరు ప్రైవేట్ పరం చేస్తే ఆ రిజర్వేషన్లు ఏవి కూడా ఉండదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆర్టీసీ నడిపిస్తారు. అది విషయం. కావున ప్రజలారా, బడుగు బలహీన వర్గాలు, సబ్బండ వర్గాలు ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలా. ఈయన పూర్తిగా దళిత వ్యతిరేకం నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీఆర్ అధికారులు ఆర్టీసీని బస్సులను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ డ్రైవర్లు మరియు కండక్టర్లు అధిక ఛార్జీలు వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విధంగా ప్రయాణికులు కూడా అధిక ఛార్జీలు ఇవ్వకుండా సహకరించాలని బోధన్ ఆర్టీఓ రాజు తెలిపారు. అన్న టికెట్ ఎంత తీసుకున్నారు? 25 సమ్మె నేపథ్యంలో ఎక్కువ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇబ్బందులు కలగకుండా డ్రైవర్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్ దగ్గర అధిక డబ్బులు వసూలు చేయకుండా ప్రతి దగ్గర కూడా స్టేజ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఎక్కువ చెల్లించదని చెప్పడం జరుగుతుంది. పాసులను అలౌ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇప్పుడు దాదాపు ఒక 25 వెహికల్ చెక్ చేశాము. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. మిగతా చెకింగ్ మాత్రం ఉధృతంగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అవినీతికి కనుక అట్లా పాల్పడితే వారి పట్ల కఠినంగా చర్య తీసుకొని 420 ఐపీసీ సెక్షన్ కింద కేసు బుక్ చేయడం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సిపిఐ పార్టీ ఆందోళన నియోజకవర్గ కార్యదర్శి అజ్జకల్ల నరసింహులు అన్నారు. నిరుపేదలకు మెరుగైన సేవలు అందించి గతంలోనే ఆర్టీసీ అనేక అవార్డులు పొంది మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చిందని ఆయన అన్నారు. వారం రోజులుగా న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం పట్టించుకోవడం విచారకమన్నారు. ప్రభుత్వం టీఆర్ఎస్ ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం బస్సులో ప్రయాణించాలంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. కార్మికుల సమ్మెను కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది? సకుల జన సమ్మెలో ముఖ్య పాత్ర పోషించిందే ఆర్టీసీ కార్మికులు. ఆ రోజు ఆర్టీసీ బంద్ ఉండడం వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద ఎన్నో విధంగా కేసులు పెట్టారు ఆర్టీసీ కార్మికులు. కానీ అన్నిటికి తట్టుకొని వాళ్ళు ముందు నడిచారు ఆర్టీసీ కార్మికులు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. అంటే వారు సమ్మెకు మాత్రం పర్మిషన్ లేదు. సరే, సమస్యలు పరిష్కరించాలి సార్. సమస్యలు పరిష్కరించడం నిర్లక్ష్యం ఎందుకు? ఈరోజు వాళ్ళు ఏంటంటే ఒకటే ఆర్టీసీ కార్మికుల సమ్మెను వాళ్ళు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటికీ చాలా అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తుంది వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని. ఇప్పటికీ ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పిన కేసీఆర్ గతంలో ఇప్పటి వరకు చేయడని చెప్తున్నాడు. అంటే ఎంతవరకు? అంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే పరిమితం. అంటే ఎలక్షన్లో మాత్రం చూసుకొని, అంటే ఎప్పుడు 50,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు 50,000 ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలు తీసేస్తారని చెప్తే ఏ విధంగా ఉద్యోగాలు తీసేస్తారు? అంటే 50,000 మంది కార్మికులను ఉద్యోగాలు తీసేస్తే పబ్లిక్ ఒప్పుకుంటారా? ఈరోజు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే
అధికారం చేతులు ఉన్నప్పుడు ఒక మాట, అధికారం చేతిలో లేకపోతే ఒక మాట. అంటే అప్పుడు తెలంగాణలో ఫస్ట్ తెలంగాణ రాకముందు కేసీఆర్ సార్ ఏం చేసిండు, మన ఆర్టీసీ కార్మికులందరినీ కలుపుకొని అప్పుడు మన సకల జన సమ్మెల ఆర్టీసీలకు అన్ని విధాల సహకారాలు ఉంటాయి అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ ఏమైనాయి? ప్రభుత్వం పరంగా జీతం రాలేదు, పర్మనెంట్ లేదు, వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకు పిఎఫ్ జిఎఫ్ లేదు. వాళ్ళపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఆర్టీసీ కార్మికులు వాళ్ళు 24 hours 24 గంటలు డ్యూటీ చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళు కష్టపడేదానికి ఫలితం ఇవ్వమని చెప్తున్నారు తప్ప ఏదో మాకు ఇంకా వేరే ఇవ్వండి, మేము ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని అడుగుతలేదు. వాళ్ళ కష్టానికి ఫలితానికి వేతనం కట్టి ఇవ్వమంటున్నారు, ప్రభుత్వ విధానాన్ని గుర్తించమంటున్నారు. ఎన్ని రోజులు ప్రైవేట్గా ఉంటారు? ప్రభుత్వ విధానాలను గుర్తించాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికులు మనకు ఈరోజు సమ్మె చేస్తుంటే కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఏమవుతుంది? తప్పు. వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణలో గురించి కూడా వాళ్ళు పోరాటం చేసినప్పుడు అప్పుడు అనలేరే మరి ఆర్టీసీ వాళ్ళు పనిచేసిండు, మరి ఎందుకు పనిచేసారని చెప్పి. ఆ రోజేమో ఆర్టీసీ ముద్దు, ఈరోజేమో దొంగ. అదేనా? ఈ విధంగా కొనసాగుతుంది ఈరోజు మన తెలంగాణలో. కాబట్టి వెంటనే ఆర్టీసీ డిమాండ్లను వాళ్ళకు ఉద్యోగ పర్మనెంట్ చేయాలి, వాళ్ళ డిమాండ్స్ అన్నీ ప్రతి డిమాండ్స్ కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షాన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న విధంగానే మేము కూడా వివిధ ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిపిఐగా సిద్ధమని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కార్మికులు గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షను చేపట్టి సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కొందరు కార్మికులు గుండు గీయించుకున్నారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరిని వీడి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రతను కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రజల అవసరాలు సరిపోయే విధంగా ఆర్టీసీ బస్సులను పెంచి ఉద్యోగాలు కల్పించాలని, ఆర్టీసీలోని అన్ని కేటగిరీలు ఖాళీలను భర్తీ చేయాలని కార్మికులు కోరారు. సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అదే స్థాయిలో ఉద్యమించి 50,000 మంది ఆర్టీసీ కార్మికులు న్యాయమైన 26 డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదు అని బీజేపీ నాయకులు మాధవరం కాంతారావు, కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి అన్నారు. కుక్కట్పల్లి డిపో వై జంక్షన్ వద్ద జరిగిన సమ్మెలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసి వారిని సమ్మెలోకి నెట్టే కుట్ర ఈ ప్రభుత్వం చేసిందని, 50,000 కుటుంబాలకు అన్యాయం జరగకుండా వారికి న్యాయం చేసే ఉద్దేశంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ధర్నాలో పాల్గొని ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబాలకు అండగా నిలవడం జరిగిందని కాంతారావు అన్నారు. కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి మాట్లాడుతూ ఫామ్ హౌస్ కు, ప్రగతి భవన్ కు పరిమితమైన పాలన మాకొద్దు, కార్మికులకు ఇచ్చే 3,000 కోట్లు బకాయిలు ఇచ్చి కార్మికుల జీతాలు పెంచి కార్మికులకు న్యాయం చేయకుండా నియంతృత్వ ధోరణిలో కాకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. వర్షావాస్ ముగింపు కార్యక్రమం మండల కేంద్రంలోని బుద్ధానగర్, అంబేద్కర్ నగర్, నాగార్జున నగర్, నాగ్షన్ నగర్ కాలనీలో నిర్వహిస్తున్నట్లు బౌద్ధ సంఘం నాయకులు అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బుద్ధ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత 90 రోజుల నుండి రోజువారీగా బుద్ధ గ్రంథాన్ని చదివి వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు పివి రత్నం, సెక్రటరీ సంజయ్ బోధి కస్తూరే, పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రముఖ బౌద్ధ గురువులు రానున్నారని వెల్లడించారు. महाकारुणी तथागत भगवान बुद्ध आणि परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर भारतीय राज्यघटनेचे शिल्पकार
आता आम्ही बोधनगर येथे वर्षावास कार्यक्रम समापन समारोह ठेवला आहोत. तरी आषाढी पौर्णिमेपासून अश्विनी पौर्णिमेपर्यंत सतत 3 महिने ग्रंथ वाचनाचा कार्यक्रम झालेला आहे. बौद्धविहार बुद्धनगर येथे आणि नंतर आमचे आता उद्या समापन कार्यक्रमाला पुढील स्टेट तेलंगणा स्टेटचे प्रेसिडेंट PV रत्नम सर आणि तेलंगणा स्टेटचे सेक्रेटरी संजय गोदी कस्तुरे सर आणि त्यांचे पुरे सहकारी या कार्यक्रमास उपस्थित राहत आहेत. आणि हा वर्षावासाचा कार्यक्रम गौतम बुद्धाच्या काळामध्ये सतत 45 वर्ष केलेले आहेत. त्यानंतर हा वर्षावास कार्यक्रम म्हणजे वर्षा म्हणजे पाऊस, वास म्हणजे निवास. या एका ठिकाणी बौद्ध मंदिरात धम्माचा प्रचार आणि प्रसार करण्यात भगवान बुद्धाने सांगितले आहे. तरी आम्ही 3 महिने सतत ग्रंथ वाचनाचा बुद्धायन धम्मा ग्रंथ वाचनाचा कार्यक्रम केलो आहोत. आणि समापन समारोह कार्यक्रम 13/10/2019 रविवारी रोजी ठीक 11 वाजेपासून 4 वाजेपर्यंत अति थाटामाटाने करत आहोत. ही आमची नम्रतेची विनंती. सर्वांनी उपस्थित राहून या कार्यक्रमाची शोभा वाढावी ही आमची नम्रतेची विनंती आहे. जय भीम, जय बुद्ध, जय भारत. బాలాపూర్ గ్రామం మరియు మండలంలోని ప్రతి ఇంటికి కృష్ణా నీరు అందించాలని బీజేపీ నేత కొల్లు శంకర్ రెడ్డి ఒక్కరోజు నిరాహార దీక్షకు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు హాజరయ్యారు. తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకపోతే ఎలక్షన్లో ఓటు అడగను అన్న కేసీఆర్ ఇంటింటికి నీళ్లు రాలేదు కానీ నీళ్ల కాంట్రాక్ట్ పోప్స్ జాబితాలో 39వ జాబితాలో చేరిందని, ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టిందని, కాళేశ్వరం పేరిట మిషన్ భగీరథ పేరిట లక్షల కోట్లు ఒకే సంస్థకు ఎలా దోచిపెట్టడంలో సీఎం చంద్రశేఖర్ రావు చెప్పాలి అన్నారు. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కాంట్రాక్టర్ కి పోప్స్ జాబితాలో పేరు వస్తది కానీ తాగడానికి గరీబు వాళ్ళ ఇంటికి మంచినీరు రాలేదు అంటే కాంట్రాక్టర్లది తప్ప, ముఖ్యమంత్రిది తప్ప ప్రజలకు చెప్పాలి అని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలలో ఒకే కంపెనీకి లక్షల కోట్లు దోచిపెట్టిన సీఎం చంద్రశేఖర్ కి గన్ పార్క్ వద్ద శిక్షించే రోజు తొందరలోనే వస్తుంది అని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు త్రాగడానికి మంచినీరు ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈనాడు చివరగా ఒక తీవ్రమైన ఉద్యమాన్ని తీవ్రం చేయడం కోసం ఈనాడు నిరసన దీక్షను మీ అందరి సహాయ సహకారంతో ఆశీర్వాదంతో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నా మీరు వచ్చి ఆశీర్వదించాలి, మీరు మాకు మార్గదర్శిగా ఉండాలంటే పిల్లగానే వచ్చినటువంటి మన ముఖ్య అతిథి టిఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి గుండెలు కేసీఆర్ ను నిద్ర లేకుండా చేసేటువంటి మన యువ కిషోర్ రఘునందన్ ఉన్నాడు. వారికి స్వాగతం. రఘునందన్ ఒక్కసారి కాదు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, యావత్ తెలంగాణలో రఘునందన్ పేరుంటే యువత అయినాడు. ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీని గెలిపించి తీరుతాం. రాబోయే కాలంలో రఘునందన్ ఒక హోంశాఖ మంత్రిగా చూస్తామని చెప్పి ప్రజలు ఆశిస్తా ఉన్నారు. అన్న దుబ్బాక నియోజకవర్గం మెదక్ జిల్లా, మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేశారు. ఆ ప్రాంతంలో కేటీఆర్ కుటుంబం ప్రజలకు ద్రోహం తలపెడతా ఉంటే వాళ్ళకు నిద్రలు లేని రాత్రులను గుర్తు పెట్టినటువంటి నాయకుడు మన యువ కిషోర్ రఘునందన్ పార్టీ అధికార ప్రతినిధి. తెలంగాణలో ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పినటువంటి చంద్రశేఖర్ రావు గారు ఇంటింటికి నీళ్ళు అయితే రాలేదు కానీ నీళ్ళ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి కంపెనీ అయితే ఫోర్బ్స్ జాబితాలో 39వ స్థానానికి ఎదిగిందని, ఇన్కమ్ ట్యాక్సులు, ఈ ట్యాక్సులు, ఆ ట్యాక్సులు ఎగ్గొట్టిందని రైడ్లు జరుగుతూ ఉంటే ఆ వార్త బయటికి రాకుండా కాపాడాలని చెప్పి చూడడం నిజంగా దుర్మార్గం, బాధాకరం అని చెప్పి భారతీయ జనతా కూడా తనకు అనుకూలమైనటువంటి వార్తల్ని చూపించే రూతి లోపల శాసించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాళేశ్వరం పేరిట
మిషన్ భగీరథ పేరిట లక్షల కోట్లు ఒకే కాంట్రాక్ట్ సంస్థకి ఏ పద్ధతిన దోచిపెట్టిరో ఇవాళ చంద్రశేఖరరావు గారు చెప్పాలి. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కాంట్రాక్టర్కి ఫోర్బ్స్ జాబితాలో పేరు వస్తుంది, కానీ తాగేతందుకు గరీబోళ్ళకి ఇంటికి మంచినీళ్లు రాలేదంటే కాంట్రాక్టర్ తప్ప, ముఖ్యమంత్రి గారు తప్ప ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఒకే కంపెనీకి దోచిపెట్టినటువంటి చంద్రశేఖరరావు గారిని ప్రజలు గన్ పార్క్ ముందు శిక్షించేటువంటి రోజు వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆయన హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా BLF పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క నియంతగా వ్యవహరిస్తుందని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాడిన వారు ఆర్టీసీ పరిరక్షణ కొరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారని, పక్క రాష్ట్రంలో చిన్నవాడైన జగన్ విలీనం చేయగా మరి కేసీఆర్ ఎందుకు చేయట్లేదో చెప్పాలి అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన 2200 కోట్లు తక్షణమే విడుదల చేసి ఆర్టీసీకి డీజిల్ మీద సబ్సిడీ అందించాలని, అదేవిధంగా ఆర్టీసీ రోడ్డు రవాణా పన్ను ఎత్తివేయాలని అన్నారు. కానీ నీ ముగింపు వరపడానికే వచ్చింది ఇలా ఆర్టీసీ ఉద్యమం. ఈ రోజులోనే కూడా కేసీఆర్కి ఎదురుగా నిలబడాలంటే ఏ ప్రతిపక్ష పార్టీ వల్ల కూడా కాలేదు, 100 సంవత్సరాలు ఉన్న పార్టీల వల్ల కూడా. కానీ ఈ రోజున నువ్వు సాయంత్రం 6 గంటల వరకల్లా వచ్చి మీరు జాయిన్ కాకపోతే మీ పోస్టు అసలు పోస్టులు నువ్వు ఇచ్చినావురా అని చెప్పి మేము అడుగుతున్నాం. పోస్టులు నువ్వు ఇచ్చినావా? మీకు ఓటేసి అధికారాన్ని ఇచ్చింది మేము. మా ఓటు వచ్చేసారి వాపసు తీసుకుంటే నువ్వు ఎక్కడుంటావో ఎక్కడ దాక్కుండా పడుకుంటావో నీకే తెలియదు. మా పోస్టులు తీసేసే హక్కు 48,000 మందికి నువ్వు అని చెప్పేసి ఇవాళ BLF జిల్లా అధ్యక్షుడుగా నేను మాట్లాడతావు. ఏ అధికారంతో తీస్తావు నువ్వు? ఏ అధికారంతో మాకు ఆర్టీసీకి ఈ జాబులు నువ్వు ఇచ్చినావా? నీలాంటి తాతలు వస్తుంటారు పోతుంటారు, 5 సంవత్సరాలకు ఒకసారి మారేది నీ గవర్నమెంట్. కానీ ప్రజలతోటి సంబంధం ఉండి తిన్నా తినకపోయినా ఎప్పుడు రాత్రింబవళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా రాకపోయినా నాది నా సంస్థ బాగుండాలని చెప్పి పనిచేస్తున్న వ్యక్తులు ఆర్టీసీ కార్మికులు. మరి మిత్రులారా, మీరు ఏమీ కూడా అధైర్యపడొద్దు. ఇవాళ రాష్ట్రం మొత్తం మీ వైపు చూస్తుంది. రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి దేశం కూడా చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే ఈ నియంత పాలన ముగింపు పలకాలి అని ఒక ఆర్టీసీతో సాధ్యమవుతుంది. ఇంత నియంత పాలన ఎక్కడ లేదు. నీ సమస్య ఏందో నీతో చర్చించాలి. నీ సమస్య ఏందో నీతో చర్చించి నీ సమస్యకు పరిష్కారం వెతకాలి. నెల రోజుల లెటర్ ఇస్తే, నెల రోజుల ముందు పోయి లెటర్ ఇస్తే దానికి పరిష్కారం ఉండదట. సాయంత్రం 6 గంటల లోపు వచ్చేసి మీరు జాయిన్ కాకపోతే ఊస్టింగ్ చేస్తాడట. వచ్చేసారి ఎవరు ఊస్టింగ్ చేస్తారో ఏం చేస్తారో అనేది ఆర్టీసీ చెప్పేదో. ఈ ఆర్టీసీ వల్ల ఇవాళ మీకు తెలియకుండానే మీరు ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు. మీకు తెలియకుండానే ఇవాళ విద్యావంతులని, రాజకీయ నాయకుల్ని ఇవాళ చూడు మీరు రాజకీయంగా కొట్లాడుకోవచ్చు, కానీ ఇవాళ వచ్చేసరికి ఒక వేదిక మీద కూర్చోబెట్టిరంటే అది కేవలం ఇవాళ ఒక ఆర్టీసీ. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మీరు మొబిలైజ్ చేస్తున్నారు. ఇవాళ మీరు అన్నారు ఎవరైతే ఉద్యోగ సంఘాల అధ్యక్షులు నిన్న వెళ్ళారు కదా TNGO నుంచి, వాళ్ళకి ఇవాళ పొద్దుగాల ఒక లెటర్ పెట్టారు. ఏమని పెట్టారంటే, బాబు ఇవాళ ఆర్టీసీ కార్మికులు అనేది ఉద్యమం చేయకపోతే మిమ్మల్ని కేసీఆర్ పిలిచేటోడారా? ఎక్కడి నుంచి వచ్చింది పిలుపు? ఒక కాంచి మంట పెడుతుంటే భయమై ఇవాళ నువ్వు పిలిపించుకొని ఏసీ వేసుకొని మీకు DA ఇస్తా TA ఇస్తా అంటున్నావు. మిత్రులారా, మీరు ఎలాంటి అధైర్యపడవద్దు. ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక కన్నతల్లి లాంటిది. బడుగు బలహీన వర్గాలు ఇవాళ డబ్బులు ఉన్నా లేకపోయినా చెయ్యొచ్చి ఆపి ప్రయాణం చేసేదంటే ఆర్టీసీ అంటేనే సురక్షితం. మరి ఇలాంటి ఆర్టీసీకి ఇవాళ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. చంటి బిడ్డకు పాలిస్తూ కూడా ఆర్టీసీ మహిళా అక్క చెల్లెలు కూడా ఎంత వేదన అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనకు దిగిన బీజేపీ, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగితే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో బీడీ కార్మికులకు PF నియామక పత్రాల పంపిణీ, జేసీ గోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న కార్మికులు. నిజామాబాద్ జిల్లాలో ఆర్డీ అధికారుల విస్తృత సోదాలు, అధిక ఛార్జీలు వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.